వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన కొన్ని మహాసత్యాలు ఇప్పుడు ఆధునిక శాస్త్రం కూడా అర్థం చేసుకుంటోందంటే ఆశ్చర్యంగా అనిపించదా? భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, మనస్సు, శక్తి, కర్మ, విశ్వం గురించి దాగియున్న దివ్య జ్ఞానసాగరం. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన మొదటి గొప్ప సత్యం మనస్సు నియంత్రణ. చంచలమైన మనస్సును సాధనతో స్థిరపరచవచ్చని గీత బోధించింది. ఇప్పుడు ఆధునిక న్యూరోసైన్స్ కూడా మెడిటేషన్ మరియు మైండ్ కంట్రోల్ శక్తిని నిరూపిస్తోంది. రెండవ మహారహస్యం కర్మ సిద్ధాంతం. ప్రతి చర్యకు ఫలితం తప్పదని కృష్ణుడు చెప్పాడు. ఇది సైన్స్లోని కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రాన్ని గుర్తుచేస్తుంది. మూడవ దివ్య సత్యం ఆత్మ శాశ్వతత్వం. శరీరం నశించినా ఆత్మ నశించదని గీత ప్రకటించింది. ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనే ఆధునిక సూత్రంతో ఇది ఆశ్చర్యకరమైన పోలికను కలిగిస్తుంది. విశ్వరూప దర్శనంలో కృష్ణుడు అర్జునునికి చూపించిన బ్రహ్మాండ రూపం ఇప్పటి కాస్మిక్ సైన్స్ గుర్తుచేసే అద్భుత దృశ్యం. ఇది యాదృచ్ఛికమా లేక భగవద్గీతలో నిజంగానే దాగియున్న విశ్వరహస్యమా? శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం కాలాన్ని దాటి, శాస్త్రాన్ని దాటి మానవజాతికి మార్గదర్శకంగా నిలుస్తోంది. భగవద్గీతను కేవలం భక్తితో మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే మహావిజ్ఞానంగా చూడాలి. శ్రీకృష్ణుని దివ్య బోధనలో దాగి ఉన్న ఈ శాస్త్రీయ రహస్యాలు మీ జీవిత దృక్పథాన్నే మార్చగలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.